హైదరాబాద్లో ఇప్పుడు ముంబైని ఎందుకు టార్గెట్ చేశారంటే ముంబై అనేది ఆర్థిక రాజధాని, దేశంలో హయ్యెస్ట్ ఇన్కమ్ సిటీ, హయ్యెస్ట్ ఇన్కమ్ స్టేట్, హయ్యెస్ట్ జిఎస్టిపి స్టేట్, హయ్యెస్ట్ జిఎస్టి ఇచ్చేటటువంటి స్టేట్ అది మహారాష్ట్ర, అందులో ఎస్పెషల్లీ ముంబై. ఇప్పుడు ఈ ముంబైకి సంబంధించిన ఎక్స్పాన్షన్ అనేది ఆల్రెడీ ఆరంభమైంది, ఇంకా పెరుగుతోంది. తాజాగా ముంబై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు 4.07 లక్షల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేస్తున్నారు రాబోయే 5 సంవత్సరాలలో ఏర్పాటు చేయడానికి. తద్వారా నగర విస్తరణ, ఇప్పుడు లైక్ హైదరాబాద్ కనుక మియాపూర్ అయి దాటిపోయేసి ఎట్లా వెళ్తుంది, ఇటు పక్కన కొండాపూర్ అయిన దాటిపోయేసి మణికొండ ఎప్పుడో దాటిపోయింది, మిగతా ప్రాంతాలు దాటేసి ఎట్లా ముందుకెళ్తుందో అటు నాగార్జున సర్కిల్ వైపుకి, దాని పేరు ఏమంటారు, నాగార్జున శ్రీశైలం ప్రాజెక్ట్కి వెళ్ళేటటువంటి రూట్లు అవన్నీ ఎట్లయితే డెవలప్ చేసుకున్నారో, సికింద్రాబాద్ అవన్నీ ఎట్లయితే డెవలప్ చేసుకున్నారో అట్లాగా ఇప్పుడు ముంబైని ఎక్స్పాన్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి.